వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్లలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరం. నిజాంపట్నంలో సభ ప్రాంగణం పనులను పరిశీలించిన కలెక్టర్ ఎంపీ. పాత వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపణలు. క్రీడాకారులను వెలుగు తీయడం కోసమే గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం. రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ ఎంపీపీ శరత్ రావు. మిషన్ భగీరథ పైప్ లైన్లు అన్ని కాలనీలలో వేయాలి డిమాండ్ చేసిన సిపిఐ న్యూ డెమోక్రసీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు పనులను ముమ్మరం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. వైఎస్ జగన్ పర్యటన ఖరారైన నేపథ్యంలో నిజాంపట్నంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్ పనులను కలెక్టర్ ఎంపీ మోపిదేవి వెంకటరమణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ సోమవారం నాటికి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి సభా ప్రాంగణం వద్ద, రహదారుల వద్ద అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ R&B అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఆ ఫోటోగ్రాఫ్ అయిన తర్వాత డయాస్ మీదకి వస్తారు. డయాస్ మీదకి వచ్చిన తర్వాత స్పీచ్, కలెక్టర్ గారి స్పీచ్, దెన్ ఫాలోడ్ బై లోకల్ మన ఆనరబుల్ ఎంపీ గారి స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత ఆనరబుల్ మినిస్టర్ ఎంపీ, ఆ తర్వాత బెనిఫిషరీస్ ఇంట్రాక్షన్. ఇది బ్రీఫ్గా సీఎం గారి ప్రోగ్రామ్. ఇది ఓకే, ఆ మూడు చూస్తాం. దెన్ SCR ఉన్నారా, R&BC గారు. డోంట్ గివ్ ద ఎంటైర్ బార్గెనింగ్ ఫర్ ఎంటైర్ నాట్ రిక్వైర్డ్. ఐదర్ CSO గారు కానీ సార్ ఇప్పుడు కొలిసి వచ్చాం సార్, మెజర్మెంట్ కూడా తీసుకున్నాము. కర్ణాటకలో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తో పాత వీడియోలను తీసి మళ్లీ తనను ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని మతాలను, కులాలను, ప్రాంతాలను సమానంగా ప్రేమించే గుణం ఉండాలన్నారు. ప్రధాని పాకిస్తాన్ పోతే ఎవరు మాట్లాడరు, ట్రోల్ చేయరు. మోడీ పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మ కాళ్లు మొక్కారు. నవాజ్ షరీఫ్ మనవరాలు బర్త్డే ఫంక్షన్ లో పాల్గొన్న మోడీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదా, శత్రువు అయినా అందరినీ ప్రేమించాలి అన్న నన్ను ట్రోల్ చేస్తున్నారు. సిగ్గుండాలని దయాకర్ విమర్శించారు. పాకిస్తాన్ ముస్లింలు లేకపోతే మీ పార్టీ ఎలాంటి రాజకీయం లేనట్లుందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. మీకు కంటెంట్ తెలియదు, కనీసం ఆ అంశంలో కాన్సెప్టు తెలియదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది హిందూ ధర్మం యొక్క ప్రధానమైన సూత్రం. సమరసత అని చెప్పి ఎచ్చులు కొట్టుకుంటూ తిరుగుతారుగా. సమరసత అంటే అదే, అన్ని మతాలను, కులాలను, అన్ని ప్రాంతాలను సమంగా ప్రేమించే గుణం ఉండాలి. కానీ మోదీ గారు పాకిస్తాన్ పోతే మాత్రం ఎవడు కూడా ట్రోల్ చేయడు, ఎవడు కూడా మాట్లాడాడు. మోదీ పోయి నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్ళు మొక్కి వాళ్ళ మనోరాలు బర్త్డేలో పాల్గొన్నా కూడా మోదీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదు. కానీ నా శత్రువు అయినా సరే నేను అందరినీ ప్రేమించే గుణం ఉన్నదన్న దాన్ని ట్రోల్ చేయడం అనేది సిగ్గు ఉండాలి. కొంతమంది ఎవడెవడో చేస్తున్నాడు, చూస్తున్నాడు. దీంతోనే పూట గడిచేటట్టుంది. పాకిస్తాను లేకపోతే ముస్లిం లేకపోతే మీకు పార్టీ లేదు, లేకపోతే మీకు ఎలాంటి రాజకీయము లేనట్టుంది. కాబట్టి ఇప్పటికైనా
కొంచెం రాజకీయం నేర్చుకోనరా నాయన. రామాయణం భాగవతం ఏం చెప్పిందో కనీసం తెలుసుకోనరా సన్నాసులారు. గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు క్రీడాకారులను వెలుగు తీయడం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను నిర్వహిస్తోందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో 3 రోజుల పాటు రాష్ట్ర క్రీడలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను ఎంపీపీ జనగామ శరత్రావు మండల ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి 5 విభాగాలలో 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు క్రీడలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడల్లో గ్రామీణ యువతీ యువకులు పాల్గొని తమ సత్తాను చాటి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని వెల్లడించారు. యువతి యువకులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తున్నాం, అన్ని రంగాల్లో ఏ రంగమైనా ఒక్కొక్క రంగానికి అభివృద్ధి సంక్షేమమే కాకుండా ఇవి కూడా భవిష్యత్తులో ఈ పూర్వవయం తీసుకొచ్చుకున్న గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించాలని, దాంతో ఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జూన్ 2 నాడు. ఈ సంవత్సరం మళ్ళీ ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి మనం గతంలో మర్చిపోతున్న క్రీడలను కూడా మళ్ళీ వెలికి తీసుకొచ్చి ఆ క్రీడలతోటే దేహదార్ఢ్యం కానీ ఆరోగ్యంగా కానీ స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుందని ముఖ్యమంత్రి గారు భావించి మళ్ళీ ఎప్పుడో పూర్వంలో కబడ్డీ అంటే ఎంత క్రేజు, ఎంత దానికి ఆదరణ ఉండే, మళ్ళీ అట్లాంటి గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మనం ఆ కబడ్డీకి ఆదరణ రావాలి. వాలీబాల్ కానీ గతంలో వాలీబాల్ అంటే ఎంతో క్రేజీ, ఇప్పుడు అంతా కూడా క్రికెట్ ఒకటే నడుస్తుంది. మనం మళ్ళీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఖోఖో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకునే ఖోఖో అట్లాంటి క్రీడలను మళ్ళీ మనం పూర్వవైభవం ఆ క్రీడలకు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇవాళ ఈ క్రీడలను ప్రారంభించుకుంటున్నాం. మా మండలంలో 3 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి జరుగుతాయి. అందరూ కూడా పాల్గొనాలి. అన్ని గ్రామాల నుంచి కూడా యువకులు తప్పకుండా రావాలి. మా గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖలు కానీ మా పార్టీ సీనియర్ నాయకులు కానీ మీ గ్రామాల్లో ఉన్న టీంలను పంపండి. ఎండ బాగా కొడుతుంది కాబట్టి పొద్దున్నే 7 గంటల నుంచి 10 గంటల వరకు చేసుకుందాం. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా చేసుకుందాం. అవసరం అనుకుంటే లైట్లు కూడా పెట్టుకుందాం. ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇస్తుంది, అవి చాలకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. మండలంలో మొత్తానికి అన్ని గ్రామాల నుంచి వచ్చి అందరం కూడా వస్తే టీములు కూడా వస్తాయి కాబట్టి మనం కూడా రోజు వీలైనంత వరకు పొద్దున్న సాయంత్రం వచ్చి, మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం పొద్దున సాయంత్రం ఆడుకుందాం. మిషన్ భగీరథ పైప్ లైన్లు అన్ని కాలనీల్లో వేస్తూ నీటి సౌకర్యం కల్పించాలని, కాలనీ వాసులకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్ట్ సెంటర్ నుండి ఇందిరాగాంధీ సెంటర్, నెహ్రూ సెంటర్, ప్రభుత్వ హాస్పిటల్, ప్రధాన సెంటర్ల మీదుగా మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించి మహబూబాబాద్ మున్సిపాలిటీ సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాను ఉద్దేశించి
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇంటింటికి కల్పిస్తామని ప్రకటించిన మన మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రం వాటికి విరుద్ధంగా అంగబలం ప్రాతినిధ్యం ఉన్న పార్టీ కాలనీల్లో పైప్ లైన్లు వేసి మిగతా కాలనీలను విస్మరించారని ఆరోపించారు. అధికారులను కలిసి విన్నవించుకున్న వారు పట్టించుకోవడం లేదని సిపిఐఎంఎల్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మున్సిపాలిటీ ఎదురుగా ధర్నా చేసి మానకోట పట్టణంలో ప్రదర్శన నిర్వహించి మున్సిపాలిటీ ఎదురుగా ధర్నా చేసి మున్సిపల్ కమిషనర్కు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈ వేసవి కాలం వచ్చింది, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. అంటే కనీసం ఒక మానవతా దృక్పథంతో మానవులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని విస్మరించింది. ఇవాళ మంచినీటి కొరత అనేది, తాగునీటి కొరత, వాడుకునేటువంటి నీటి కొరత చాలా తీవ్రంగా ఉన్నది. ఇలా మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి ఆ మంచినీటి కొరతను, తాగునీటి కొరతను మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఇంకో పక్షపాత వైఖరి ఏంటంటే, ఒక రాజకీయ పక్షాలు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పక్షాలకు వాళ్ళు ఉన్నటువంటి కాలనీలకు మంచినీరు కానీ ఇతర సౌకర్యాలు, సైడ్ డ్రైన్స్, రోడ్స్, తర్వాత కరెంటు సౌకర్యం, ఇంటి పనుల సౌకర్యం అందించుకుంటారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అట్లాంటివి చేస్తున్నారు. కానీ మామూలు ప్రయాణికులు నివసించేటువంటి ప్రాంతాలలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి మానకోట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతుంది. ఇప్పటికైనా దాన్ని గుర్తించి మున్సిపల్ అధికారులు కానీ, పై అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎలక్షన్లప్పుడే ప్రజాప్రతినిధులు, పార్టీలు, ఎలక్షన్లు, ఎన్నికలు అనేటివి ఉండాలి. కానీ గెలిచిన తర్వాత నిష్పక్షపాతంగా ప్రజలందరినీ ఒకే దృష్టితో చూసే విధంగా వ్యవహరించాలి. అట్లా వ్యవహరించకపోవడం వల్లనే ఈ సమస్యలు అనేటివి మొత్తం కూడా ఉత్పన్నమవుతున్నాయి. మేము డిమాండ్ చేసేది ఏంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ప్రతి కాలనీలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. బోర్లు వేయాలి, రోడ్లు వేయాలి, సైడ్ డ్రైన్లు వేయాలి, ఇంకా అంగన్వాడీ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి, ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలి. తర్వాత మామూలు స్కూల్స్ను కూడా, మామూలు ప్రాథమిక పాఠశాలలను కూడా ఆ కాలనీలో ఏర్పాటు చేయాలని చెప్పి బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ నెల 16న నిజాంపట్నంకు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ సభస్థలి ప్రాంగణాన్ని, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఎస్పీ హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి విచ్చేసే వీఐపీలు, ప్రజాప్రతినిధులు వేచి ఉండే ప్రదేశాన్ని, వారు హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గ్యాంగ్ వేలను పరిశీలించారు. పోలీసు అధికారులకు భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన పలు సూచనలు చేశారు.
పెట్టరు ఇక్కడ కాదు ఈ మధ్య అక్కడికి వెళ్ళేసి 18 మెంబర్స్ గ్యాంగ్ వస్తుంది సార్. గౌరవనీయులైన సీఎం గారు రేపు నిజాంపట్నం మండల్ నిజాంపట్నం విలేజ్కి మత్స్యకార్ భరోసా లాంచింగ్కి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చే సందర్భంలో అరౌండ్ 40,000 మందితో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో పబ్లిక్ మీటింగ్కి అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. సో సభ విజయవంతంగా అయ్యే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాము. థ్యాంక్ యూ. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉదయగిరి చిరంజీవి కుమార్తెను పట్టణ సీఐ రాజేశ్వరరావు సన్మానించారు. బాలిక త్రివేణి స్థానిక చైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 470 మార్కులకు గాను 453 మార్కులు సాధించిన సందర్భంగా సీఐ ఆమెను సాల్వాతో సత్కరించి పూలమాలతో అలంకరించి బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తాను ఇంకా బాగా చదవాలని, తమ తల్లిదండ్రులకు పట్టణానికి మంచి పేరు తెస్తూ పై చదువులకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. కొండాపూర్ నుండి సికింద్రాబాద్ కు గ్రామ సర్పంచ్ యారటి లక్ష్మీ బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు బస్సును ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్ ఎల్లారెడ్డిపేట నుండి కొండాపూర్, ముస్తాబాద్, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ కు బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు మాట్లాడుతూ కొండాపూర్ గ్రామానికి ఆర్టీసీ అధికారులను అడగగానే స్పందించి బస్సు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామస్తుల కృషితో ఇది సాధ్యమైందన్నారు. గ్రామస్తులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సును సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచాలని కోరారు. అదే రకంగా గత వారం రోజుల క్రితం కూడా ఈ బస్సు ఎల్లారెడ్డిపేట నుండి నారాయణపూర్, బండలింగంపల్లి, ముస్తాబాద్ మీదుగా సిద్దిపేట వెళ్ళటకు ఈ బస్సు రావడానికి కృషి చేసినటువంటి ఒగ్గు బాలకి
మా అందరి తరపున కొండపల్లి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే బాలరాజన్న మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ని కొండాపూర్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం, దానికి మన అందరూ స్పందించడము, తర్వాత ఎల్లాడిపేట వెళ్ళి మాట్లాడము. ఈ 1 వీక్ నుంచి కాదా వాళ్ళ రోజుల నుంచి డిఎం గారితో కొంతమంది నాయకులతో మాట్లాడి ఇలా కొండాపూర్కి బస్సు రావడం కోసం అందరి సహకారం ఉంది కొండాపూర్ ప్రజలది. కాబట్టి కొండాపూర్ ప్రజలు ఎవరైతే ఈ బస్సు రావడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పనులు ధన్యవాదాలు. తప్పకుండా డిపో మేనేజర్ గారు ఈ బస్సుతో పాటు సిరిసిల్ల నుండి వెంకటాపూర్, ఆవులూరుగూడెం, కొండాపూర్, నారాయణపురం మీదుగా కామాడికి 2 బస్సులు వేస్తే కూడా ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ జిల్లాలో బస్సు రాని ఊరంటే కొండాపూర్ ఒకటే కాబట్టి కొండాపూర్ ప్రజలకు ఇది మంచి సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బస్సు రావడంలో సాగించి అందరూ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ శుభదినం. ఎందుకు అంటే సిరిసిల్ల నుండి సికింద్రాబాద్ వరకు ఎక్స్ప్రెస్ బస్సు నడిపిస్తున్నందుకు డిపో మేనేజర్ గారికి మరియు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి మరియు మా మిత్రుడు ఒక బాలరాజు గారికి మా కొండాపూర్ గ్రామస్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్టి బస్సును మన కొండాపూర్ గ్రామస్తులు అందరం మంచి సద్వినియోగం చేసుకొని ఈ హైదరాబాద్ పోవాలంటే సిరిసిల్లకు, కామారెడ్డికో పోయి, సిద్దిపేటకో పోయి ఇక్కడ ఎదురు చూసే కంటే ఒక టైం పర్టికులర్గా ఈరోజు అంటే టైం సెట్ కాలే, కానీ రేపటి నుండి టైం పర్టికులర్గా సెట్ అవుతుంది. ఈ టైంను మనం అందరం సద్వినియోగం చేసుకొని ఇట్టి బస్సును పూర్తి రోజులలో మంచి విజయవంతం చేద్దామని మేము ఆశిస్తున్నాం. పేట, నారాయణపూర్, కొండాపూర్, రామరెడ్డిపల్లె, బండలింగంపల్లి, ముస్తాబాద్, చిప్పలపల్లి, సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు బస్సును ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. మొదట్లో ఈ బస్ కోసము నేను గౌరవనీయులు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ గారిని కలవడం జరిగింది. దానికి సంబంధించి మొదట్లో రూట్ సర్వే కూడా చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేటలో బస్సు రూట్ సర్వే చేస్తున్న సందర్భంలో కానీ, దాని తర్వాత బస్సు ప్రారంభోత్సవం చేసే సందర్భంలో గంగరాజన్న, మిత్రులు దేవరెడ్డి, మా ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి నిమ్మదేవరెడ్డి వీళ్ళంతా వచ్చేసి గంగరాజన్న ఇట్లా వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ చేసిరు డిఎం గారికి. మాకు ఇట్లా కాకుండా బస్సు మాకు 5 సంవత్సరాలు బ్రిడ్జి లేనప్పుడు బస్సు రాలేదు, కనీసం బ్రిడ్జి అయిన తర్వాత రాకపోకలు సులభంగా ఉన్నాయి కాబట్టి మా ఊరికి బస్సు నడిపించాలని కోరిరు. ప్రతిరోజు డిఎం గారికి నేను ఫోన్ చేయడం, గంగరాజన్న ఫోన్ చేయడం, మిత్రులు గౌరీ సురేష్ ఫోన్ చేయడం, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిఎం గారికి పదే ఫోన్ చేయడం. చివరికైతే మనము ఈ బస్సును సాధించుకున్నాం. ఏ విధంగానైతే ఈ బస్సును సాధించుకున్నామో ఈ బస్సును 4 రోజులు నడిపించి 5వ రోజు బంద్ చేసేటటువంటి కార్యక్రమం చేయొద్దని నా తరఫున విన్నవిస్తున్నాను. ఎందుకంటే టార్గెట్ వాళ్ళకి నిండకుంటే కూడా ఆర్టీసీ డిపో నష్టాల్లోకి పోతుంది. కాబట్టి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకంటే ఎక్కువగా మనము ఈ గవర్నమెంట్ బస్సును అయితే వాడుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట, నారాయణపూరు, తర్వాత కొండాపూరు, రామరెడ్డిపల్లి, చిప్పలపల్లి, బండలింగంపల్లి, ముస్తాబాదు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రామరెడ్డిపల్లి నుంచి డైరెక్ట్గా నేరుగా సిద్దిపేట వరకు మన జేబీఎస్ సికింద్రాబాద్ బస్ స్టాండ్ వరకు బస్ టికెట్ తీసుకున్న వాళ్ళ కోసము ఇక్కడ ఒకటి బస్సు వెనకాల డ్రైవర్ సీట్ వెనకాల ఒక బాక్స్ ఏర్పాటు చేస్తున్నాను. నెలలో ఒక రోజు డ్రా తీయడం ఉంటుంది. మీరు బస్సు దిగే టైంలో డైరెక్ట్ ఇప్పుడు ఉదాహరణకు ఎల్లారెడ్డిపేటలో ఎక్కి కొండాపూర్లో దిగితే వాళ్ళకు ఇది అప్లికేబుల్ కాదు. డైరెక్ట్ జేబీఎస్ వరకు అయితే ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకు ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్లో డ్రా తీయడం జరుగుతుంది. వాళ్ళు బస్సు దిగే సమయంలో వాళ్ళ బస్ టికెట్ ఉంటుంది కదా, కండక్టర్ ఇచ్చినటువంటి బస్ టికెట్ పైన వాళ్ళ సెల్ నెంబర్ రాసి వాళ్ళ ఊరి పేరు రాసి డ్రాలో వేస్తే బాక్స్లో వేస్తే డ్రా తీయడం జరుగుతుంది. బస్సు ప్రయాణికుల సంఖ్య పెంచే క్రమంలో భాగంగా ఈ సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కొండాపూర్ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి వద్ద లారీ ఆటోను ఢీకొట్టడంతో 7గురికి తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాతులను రిమ్స్కు తరలించారు. గాయపడ్డ వారందరూ గుడిహత్నూర్ మండలం శాంతిపూర్కు చెందిన కూలీలుగా చెబుతున్నారు. పొన్నారి గ్రామానికి కూలి పనికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది.
కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో పార్కింగ్ పేరుతో అక్రమార్కులు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అధికంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అసీలుదారులు దాడులకు పాల్పడుతున్నారు. నిర్ణయించిన దానికంటే 5 రెట్లు అదనంగా వాహనదారుల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని, తాజాగా పార్కింగ్ ఫీజు విషయంలో భక్తులపై అసీలుదారులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అసీలుదారులు దాడులతో భయాందోళనకు గురైన భక్తులు పోలీసులకు ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో చౌదరిగూడ మండలంలో 3వ రోజు బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పరిగి మండలం తొండపల్లి గ్రామం మీదుగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద పాదయాత్ర కొనసాగింది. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వద్ద మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్లలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరం. నిజాంపట్నంలో సభ ప్రాంగణం పనులను పరిశీలించిన కలెక్టర్, ఎంపీ. పాత వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపణలు. క్రీడాకారులను వెలుగు తీయడం కోసమే గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం. రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ ఎంపీపీ శరత్ రావు. మిషన్ భగీరథ పైప్ లైన్లు అన్ని కాలనీలలో వేయాలి, డిమాండ్ చేసిన సిపిఐ న్యూ డెమోక్రసీ నేతలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.